హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను 2 డేస్‌కెళ్ళి వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయట్లేదు. వై? బికాస్ నాకు ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది. ఇప్పుడు కూడా నా వాయిస్ మీరు వింటున్నారు. ఇవాళ కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను ఇవాళ వీడియో అనేది రికార్డ్ చేశాను. నేను రేపు, ఎల్లుండి ఇంకా చాలా బెటర్‌గా అయిపోతాను. సెషన్స్ ఉన్నాయి. సెషన్స్ కూడా నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. హెల్త్ ఇష్యూ వల్ల నేను 2 డేస్‌కెళ్ళి వీడియోస్ అనేవి రికార్డ్ చేయలేదండి. ఓకే. ఇవాళ మార్కెట్‌లో ఆహ్, చాలా మంచిగానే మనకు మార్కెట్‌లో ట్రేడ్స్ దొరికాయి. ఇది మన వాట్సాప్ ఎల్ఆర్ గ్రూప్, లాస్ రికవరీ గ్రూప్. నిన్న బీటీఎస్టీ ట్రేడ్ ఇచ్చాను బ్యాంక్ నిఫ్టీపై. ఎంట్రీ వచ్చేసి 470, ఎగ్జిట్ వచ్చేసి 570. 100 పాయింట్స్ అనేవి బీటీఎస్టీలో మనం క్యాప్చర్ చేసాము. అండ్ లాస్ రికవరీ గ్రూప్ వాట్సాప్ గ్రూప్‌లో ఇవాళ వచ్చేసి సెన్సెక్స్‌లో ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. 190 ఎంట్రీ, 290 ఎగ్జిట్, 100 పాయింట్స్ అనేవి ఇక్కడ ఇవాళ ప్రాఫిట్ బుక్ చేసాము. అండ్ లాస్ రికవరీ గ్రూప్‌లో ఇవాళటిది ఇంట్రాడే ట్రేడ్ వచ్చేసి 160 ఎంట్రీ, 240 ఎగ్జిట్, 80 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసాము. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో, నా పర్సనల్ గ్రూప్‌లో ఫర్ లెర్నింగ్ బేసిస్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇవన్నీ. వాట్సాప్ లాస్ రికవరీ గ్రూప్ అనేది ఫర్ హెల్ప్. ఎవరైనా మార్కెట్‌లో చాలా లాస్‌లో ఉంటారు గదా! వాళ్ళని రి వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టిన గ్రూప్ వచ్చేసి వాట్సాప్ లాస్ రికవరీ గ్రూప్. ఇవాళ ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్. ఇది కూడా సెన్సెక్స్‌లో ఇచ్చాను. అండ్ చాలా మంది ప్రాఫిట్స్ షేర్ చేశారు. దాంట్లో కొన్నే పెట్టాను. మిగతావి పెట్టలేదు. అండ్ ఇవన్నీ ఫర్ హెల్పింగ్ అండ్ లెర్నింగ్ పర్పస్ అండి. ఓకే. లాస్ రికవరీ గ్రూప్‌లో ఇవాళ ఇంట్రాడేలో ఇంకో ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ 42 పాయింట్స్ అనేవి క్యాప్చర్ అయ్యాయి. అలా ఇవాళ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేశాము. ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ సెకండ్ దాని పాయింట్స్ ఏంటి అనేవి ఇవాళ నేను మీకు చెప్తాను. ఓకే. ప్రీవియస్ టైమ్ మనము చాలా సార్లు ఒక 2 డేస్ కాదు. డే 1, డే 2 ప్రాఫిట్, డే 3 అలా 2 డేస్‌లో లాసెస్ బుక్ చేసాం. దాంట్లో లాసెస్ ఎందుకు బుక్ చేసాము? ఒకటొచ్చేసి మార్కెట్ సైడ్ వేస్. సెకండ్ వచ్చేసి మార్కెట్‌లో మనకు ప్రాపర్‌గా ఆర్డర్ బ్లాక్ జరిగినా, నో ఆర్డర్ బ్లాక్ జరిగినా మార్కెట్ మనల్ని ట్రాప్ అనేది చేసింది. అది మీకు చూయించాను. క్లారిటీగా దాని గురించి మాట్లాడాను. ఇవాళ సేమ్ అలాగే ట్రాపింగ్ అది ఏం జరగలేదు. బట్ ట్రాపింగ్ జరిగినా, జరగకపోయినా సేమ్ ఆర్డర్ బ్లాక్, నోటర్ బ్లాక్ ఎలా ఉంటాయో సేమ్ కంటిన్యూ అని చెప్తున్నాను. ఓకే. మార్కెట్‌లో ప్రీవియస్ బ్రేక్‌ఔట్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. ఈ బ్రేక్‌ఔట్ పాయింట్ దగ్గర మీరిక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఎలా క్లోజ్ అయింది? అబోవ్ క్లోజ్ అయింది. సో, రెడ్ క్యాండిల్ పాయింట్‌తో ఇలా చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాకే గదా! అందుకే ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. కాల్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత మార్కెట్ కింద పడిపోయింది. ఓకే. ఇక్కడేం జరిగింది మార్కెట్‌లో సింపుల్‌గా ప్రీవియస్ బ్రేక్‌ఔట్ పాయింట్ దగ్గర నో ఆర్డర్ బ్లాక్ జరిగింది. నో ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి ట్రేడ్ ఇచ్చాను. పడ్డది. అయినా హోల్డ్ చేపిచ్చాను. దాని తర్వాత చూసుకుంటే ఆల్ టార్గెట్స్ అచీవ్. అండ్ ఆర్డర్ బ్లాక్ జరిగినప్పుడు మార్కెట్‌లో నో ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ బ్లాక్ ఏదైనా జరిగినప్పుడు మార్కెట్ రెడ్ క్యాండిల్‌గా ఇమ్మీడియేట్ ఫాల్ చేస్తుంటే అది బయ్యర్ ట్రాప్. ఇది ఆల్రెడీ మీకు మోర్ దెన్ 100 టైమ్స్ ఇన్ మై 100 వీడియోస్ మీకు చూయించాను. చిన్న చిన్న షార్టెస్ట్ వీడియోస్‌లో కూడా చూయించాను. ట్రాపింగ్ అనేది ఎలా జరుగుతది అని. సెకండ్, మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి కూడా నేను చెప్పాను. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎలా ఉంటది మార్కెట్‌లో? నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఉంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఈ పాయింట్ లెవెల్ దగ్గర ఉంటది. ఈ పాయింట్ లెవెల్ దగ్గర గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసినా అది బయ్యింగే. అక్కడికెళ్ళి ఫాల్ అయితే కూడా మీరు నమ్మొద్దు అని చెప్పాను. సేమ్ ఇవాళ అదే ఫాలో చేశాను కాబట్టే ఇన్ని ట్రేడ్‌లు ఇవాళ 6 ట్రేడ్స్ ఇచ్చాను. మోర్ దెన్ 600 పాయింట్స్ ఇచ్చాను. ఆల్ టార్గెట్ అచీవ్. ఓకేనా అండి? ఇలా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ అనేవి ఇచ్చాను. సెన్సెక్స్ లో నేను కాల్ సైడ్స్ ఎందుకు ట్రేడ్స్ ఇచ్చాను అంటే ఇవాళ మార్నింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది విత్ బ్రేక్అవుట్ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఆర్డర్ బ్లాక్. ఓకేనా? ఇది వచ్చేసి ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి ఆర్డర్ బ్లాక్ 2 టైమ్స్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ మీదనే ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. సెకండ్ వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ ఇన్ బిట్వీన్ లో ఉంది కాబట్టి నేనేం చేశాను అంటే దీని లోపల ట్రేడ్స్ రాగానే ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ చేసి లోయెస్ట్ టార్గెట్స్ ఇచ్చాను. బికాస్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది దగ్గర ఉంది కాబట్టి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగింది అంటే సింపుల్ గా నో ఆర్డర్ బ్లాక్ జరిగింది. నో ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ జరిగింది. దాని తర్వాత మనకు సెకండ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ దొరికింది. ఇక్కడ ఎందుకు దొరికింది అంటే ప్రెజెంట్ డే ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ గురించి నేను ఆల్రెడీ మన 5th సీజన్
థర్డ్ వీడియో ఐ థింక్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, చూపిస్తాను నేను. 5th సీజన్ థర్డ్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను రీసెంట్ గా. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ బ్రేక్అవుట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏంటి అనేది ప్రాపర్ గా వీడియో అప్లోడ్ చేశాను నేను. ఈ వీడియో మీరు చూడండి, ప్లేలిస్ట్ లోకి వెళ్ళి సీజన్ 5 లోకి వెళ్తే మీకు ఆ వీడియో అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది మీకు దొరుకుతుంది. యాజ్ యూజువల్ ఇవాళ నేను నిఫ్టీలో ట్రేడ్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి ఇవ్వలేదు. మీకు నచ్చితే మీరు చెయ్యొచ్చు, నాకు నిఫ్టీ అనేది నచ్చదు. ఇది ఫస్ట్ కి వెళ్ళి కూడా చెప్తున్నాను. సారీ అండి, ఫస్ట్ కి వెళ్ళి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఇప్పుడు ఓకే, వాళ్ళ డన్. రేపటి అనాలిసిస్ ఏంటి? ఓకే, రేపటి అనాలిసిస్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సింపుల్ గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. మార్కెట్ మల్టిపుల్ టైం ఇక్కడికి వెళ్ళే మార్కెట్ రిజెక్షన్ అనేది తీసుకుంది. వాళ్ళ మార్నింగ్ కూడా అక్కడికి వెళ్ళి రిజెక్షన్ తీసుకుంది. సో దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే మార్కెట్ లో బయింగ్, అంటిల్ బయింగ్ లేదు. ఇదొక్కటి క్లియర్, ఓకేనా? అలా కాకుండా మార్కెట్ కిందికి వస్తే సెకండ్ పాయింట్ సపోర్ట్ అనేది 84,821 దగ్గరే తీసుకుంటది, వేరే పాయింట్స్ దగ్గర తీసుకోవద్దండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చూసుకున్నట్లయితే రేపు గనక బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ పాయింట్ లెవెల్ బ్రేక్ చేసి మనకు రీటెస్ట్ రివర్సల్ ఇస్తే బయింగ్, అలా కాకుండా ఈ పాయింట్ దగ్గరికి వచ్చి రీటెస్ట్ ఇచ్చినా మనకు బయింగ్. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు నిఫ్టీలో అంటారా, నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చిన ర్యాలీ రావడం అనేది కష్టం. నిఫ్టీ నాకు తెలిసి ట్రాపింగ్ మార్కెట్ కంప్లీట్ గా. పాయింట్స్ పెరిగితే కొంచెం పెరుగుతుంది, కానీ పడితే మొత్తం సాంతం తీసుకుని వెళ్ళిపోతుంది. ఓకే, బట్ నిఫ్టీలో వచ్చేసి కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది ఉంది. ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది ఉంది. ఈ బ్రేక్అవుట్ పాయింట్ అనేది బ్రేక్ చేసి మనకు రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే బయింగ్. రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ చేసింది అనుకోండి, సపోజ్ గ్యాప్ అప్ చేసింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయి ఉండాలి. ఆ గ్రీన్ లెవెల్ ని బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఉండాలి. అది నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ దేంట్లైనా కానివ్వండి. ఓకేనా అండి? ఇదొక్కటి మీరు ఫోకస్ పెట్టండి. ఓకేనా? రేపు లైవ్ మార్కెట్ ఎలా నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను, రెగ్యులర్ గా అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లెవెల్స్ చూసి కూడా మీరు మార్కెట్ లో ట్రేడ్ చేయొచ్చండి. ఇది నా అనాలిసిస్ ఫర్ టుమారో. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.